ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం ఇస్తున్నాం మనం. ఈసారి కూడా అంటే మనం గత వారంలో 28th ఏప్రిల్ టు 24th ఏప్రిల్ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం మనము 0 రిజల్ట్ పొందుకున్నాం. మనం అంతకుముందు మాత్రం మనం 90% మనం రిజల్ట్ పొందుకుంటే ఈసారి మరి బాగానే 1-2-3 రోజులు బాగానే వచ్చింది. సోమంగళ బుధవారం బాగానే వచ్చింది. గురు శుక్రవారం హఠాత్తుగా పడిపోయినాం. 7.10 లక్షల కోట్ల నష్టాన్ని పొందుకున్నాం. ముదుపర్ల సంపద ఆవిరైపోయిందన్న విషయాన్ని తెలుసుకున్నాం. మరి ఎందుకు ఇలా, మరి మీరు చేసినటువంటి ప్రయోజనం ఏముంది దానివల్ల అని అడిగేటువంటి సమస్యలు చాలామందికి ఉత్పన్నమవుతాయి. తప్పదు కదా, అది షేర్ మార్కెట్ సమాచారం అనేది ట్రంప్ మామ మీద ఆధారపడి కొంతగా నడుస్తుంది. అలాంటప్పుడు గ్రహచారం ఎందుకు అనేటువంటి వ్యక్తులు వెంటనే ఉంటారు. ఇంకా నిశ్చితంగా పరిశీలించాల్సిందే. జరగబోయేటువంటి పరిణామ ప్రక్రియని మనం చూడాల్సిందే. దాంట్లో నేను వెనక్కి వెళ్ళిపోను, అయ్యో నేను ఓడిపోయానని చెప్పేసి నా ప్రయత్నాన్ని విరమించేటువంటి స్థాయి నాది కాదు. ఇంకా 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 ప్రయత్నం చేసి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడమే నా బాధ్యతగా తీసుకుంటాను నేను. కాబట్టి తప్పకుండా మీరందరూ షేర్ మార్కెట్లో పెడుతున్నప్పుడు స్వీయ నియంత్రణ, పెద్దల యొక్క సూచనలు సలహాలు తప్పక పాటించాలి. అలాగే గ్రహ గతులని కూడా మనము సరిచూసుకోవాలి. జన్మజాతం కూడా కంపేర్ చేసుకోవాలి. మరి గత వారంలో ఆల్మోస్ట్ అన్ని రకాల నష్టాలు వచ్చాయి. బ్యాంకింగ్ షేర్లు అయితే ఆల్మోస్ట్ మనకి ఒక ఎస్బీఐ, బజాజ్, హెచ్డిఎఫ్సి తప్ప మిగతా షేర్లన్నీ హఠాత్తుగా పడిపోయాయి. ఇక ఆటోమొబైల్ అయితే ఏది మనల్ని నిలబడనివ్వలేదు. ఆటోమొబైల్ వల్ల పూర్తిగా నష్టాన్ని పొందుకున్నాం మనం. అలాగే పోనీ ఏమైనా మనకి ఐటీ సెక్టార్లో లాభం ఉందంటే దేవుడి దేవల్ల మైక్రోసాఫ్ట్ తప్ప మిగతా అవన్నీ కూడా మనల్ని కిందికి పడేశాయి, పాతాళానికి తొక్కేశాయి. అలాగే అందుబాటులో ఉంటుంది, ఆదుకుంటుంది అన్నటువంటి ఫార్మా షేర్లు కూడా మనల్ని పాతాళంలోకి నెట్టేశాయి. అంటే సన్ ఫార్మా, రెడ్డీస్ ఏవైనా సరే మనకి అనాథల్ని చేసే కొంత రకంగా అని చెప్పవచ్చు. సరే, జరిగిన విషయాల్లో మరి ఇప్పుడు ఈ యొక్క గురుడు అలాగే రవి మేషరాశిలో సంచారం ఇవన్నీ కూడా గమనించుకుంటే చెప్తాం మేము. ధనాధిపతి ఎవరు, ఈ వారంలో ధనానికి అధిపతి ఎవరు ఉన్నారు అనే విషయాన్ని గమనించుకుంటున్నప్పుడు మరి కొద్దిగా నిఫ్టీ ఈసారి ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగించవచ్చును అని అడిగితే, బట్ ఇక్కడ నేను ఖచ్చితంగా గత వారంలో ముగిసింది 23,896. నిఫ్టీ ముగిస్తే అంటే మనం 0% చెప్పాము. మనం చెప్పిన దాంట్లో ఏమాత్రం అనుకూలంగా లేదు. బట్ ఈసారి 24,412 దగ్గర మనకి తప్పకుండా అది క్లోజ్ అయ్యే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. హర్మోజ్ సంధి గురించి రేపు పాకిస్తాన్లో జరగబోతున్నటువంటి ఈ యొక్క చర్చలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కొంత కనబడుతున్నాయి మనకి. మరి గత వారంలో 76,664కి మూసినటువంటి సెన్సెక్స్ ఈ వారంలో ఎంతవరకు రావచ్చు? మరి పోయినసారి అయితే మనం 79,000 వరకు రీచ్ అవుతుందని చెప్పుకున్నాం. 78,000 మినిమం ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఈసారి అది కాస్త మనకి ఇబ్బంది కలిగించే అవకాశాలు. బట్ ఈసారి అయితే 76,923 76,923 వరకు రీచ్ అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మనకి సంపద పొందుకునే అవకాశం ఉంటుంది. బట్ అట్లీస్ట్ కనీసం 76,450 లోపు అయితే రాకపోవచ్చును. అంటే సెన్సెక్స్ పడిపోదన్న విషయం గ్యారంటీ చెప్తున్నాను నేను. నిఫ్టీ కూడా మనకి 24,180కి తగ్గకపోవచ్చు అనే విషయాన్ని గట్టిగా చెప్పదలుచుకున్నాను నేను. బట్ ఈసారి మనకి లాభాల పంట పండుకునే అవకాశం కనబడుతోంది. ఇక మరి బ్యాంకింగ్ షేర్ ఎలా ఉండబోతున్నాయంటే ఎస్ బ్యాంక్ నష్టాన్ని సూచిస్తోంది, కెనరా బ్యాంక్ కూడా నష్టాన్ని సూచిస్తోంది. బట్ ఐసిఐసి బ్యాంక్ లాభాల పంట పండవచ్చును. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా మనకి అనుకూలంగా కనబడుతోంది. హెచ్డిఎఫ్సి కూడా లాభాలు పొందుకుంటుంది. హెచ్ఎస్బిసి నష్టాన్ని పొందుకునే అవకాశం, ఎస్బీఐ తన యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, లాభాల పంట పండుతుంది అన్న విషయాన్ని గమనించండి. అలాగే మరి ఆటోమొబైల్ వైపు ఎలా ఉంటుంది అంటే హుండాయ్ నష్టాన్ని సూచిస్తోంది. మారుతి అండ్ అశోక్ లేలాండ్ లాభాలు పంట పండే అవకాశాలు ఉన్నాయి. టాటా ఎట్టి పరిస్థితుల్లో టాటా ఆటోమొబైల్స్ నష్టాన్ని చవిచూస్తోంది. మహేంద్ర కూడా మనకు నష్టాన్ని సూచించే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మరి ఐటీ సెక్టార్లో విప్రో నష్టాన్ని సూచిస్తోంది. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ కొద్దిగా లాభాలు పండవచ్చును. ఎస్సీఎల్లో కూడా కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు. టెక్ మహీంద్రా, టీసీఎస్ నష్టాన్ని సూచిస్తున్నాయి. అటువైపు వెళ్ళకపోవడం మంచిది. ఇక ఫార్మా వైపు చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ నష్టాన్ని చూసే అవకాశం. సన్ ఫార్మా కొద్దిగా లాభాలు పొందుకోవచ్చును. సిప్లా కొంత లాభాలు పొందుకోవచ్చును. అరోబిందో కూడా నష్టాన్ని చూసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయండి. ఇక మరి ఏ రాశుల వారికి లాభదాయకంగా ఉందని అడిగితే నష్టం మాత్రం చెప్తాను, మిగతా వాళ్ళకి లాభం ఉందని గుర్తుంచుకోండి. సింహరాశి, కన్యారాశి, తులారాశి అండ్ మీనరాశి. సింహం, కన్య, తుల,
మీనరాశుల వారికి ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గమనించుకోవడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. వారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఈ వివరాలన్నీ కూడా మీకు 27th ఏప్రిల్ నుంచి 1st మే వరకు కనబడుతున్నాయి. 1st మే కార్మిక దినోత్సవం. షేర్ మార్కెట్ రన్ అవ్వచ్చు, బట్ ఒకవేళ రన్ అవ్వకపోయినా ఈ 4 రోజులే మీరు స్వీకరించే ప్రయత్నం చేయండి. ఏదేమైనా మీకు అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి కలిగి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.